తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, మీకు వందనాలు. నీ ప్రేమ, నీ కనికరాన్ని బట్టి అయా ఇదిగో ప్రభువా, సంధివాడి వారి ఇచ్చిన కుమారుడు ప్రేమించి ఇచ్చిన అయా ఇదిగో నాయన కుమారుడు శార్విన్ మొదటి పుట్టినరోజు సందర్భముగా ఏర్పాటు చేయబడిన ఈ యొక్క నాయన కృతజ్ఞత స్తుతి కూటమును ఇప్పటి వరకు పాటల ద్వారా నీ నామాన్ని గణపరిచారు ప్రభువా. వాక్య ధ్యానంలోకి వెళుచుండగా మీ యొక్క ఆత్మ సహాయం మాకు దయచేయండి అయా. ఇగో ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని చెప్పారు, ఎందుకంటే అది దేవుని చిత్తము. మీరు చేసిన మేళ్లను తలుచుకుంటూ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం దేవుని చిత్తం.
ఈ రీతిగా నాయన నీ చిత్తం నెరవేర్చే ఈ యొక్క నాయన ఆశీర్వాదకరమైన కృతజ్ఞత కూడానికి మీరు కూడా నాయన ఇక్కడ ఉన్నారని మేము నమ్ముతున్నాం. మీ కార్యములు జరిగించండి, ప్రజల హృదయాలకి నూతన కార్యం జరిగించండి. మీ దాసుని నన్ను బలపరచండి, మీ ఆత్మతో నింపి బలపరచమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించిన దైవజనులకు అలాగే కుటుంబ సభ్యులకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మన ధ్యాన భాగముగా 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 28, 29 2 వచనాలు చదువుకొని మనము వాక్య ధ్యానంలోకి వెళదాం. యెహోవా నా ప్రభువా మేలు దయచేయుదువనని నీవు నీ దాసుడనైనా నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. దయచేసి నీ దాసుడనైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని నిలుచున్నట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రాజైన దావీదు తన కుటుంబము ఆశీర్వాద కొరకు ఇక్కడ 2వ సమూయేలు గ్రంథంలో నుంచి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తా ఉన్నాడు అంటే, నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. దానిని అంటే కుటుంబమును ఆశీర్వదించుము. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రార్థనను ప్రతి ఒక్కరు చేయవలసినది. ఎందుకంటే ప్రతి ఒక్కరు దేవుని యొక్క వాక్యం ఉంది, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నింపండి, దానిని ఏలుడి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తోంది. భూమిని నింపండి, విస్తరించండి అంటే ఆశీర్వాదానికి కర్తలుగా దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా విస్తరింపబడాలి. అది కుటుంబం ద్వారా, సంఘము ద్వారా, బిడ్డల ద్వారా, ఆస్తి ఐశ్వర్యము ద్వారా విస్తరించబడాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ఇక్కడ దావీదు మహారాజు తన కుటుంబం కోసం ఆశీర్వాదకరంగా ఉండాలని, నీ సన్నిధిలో నా కుటుంబం దీవించబడాలని ఆయన దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటా ఉన్నాడు. దేవుని యొక్క బిడ్డలుగా మనం నేర్చుకోవాల్సింది. మరి దావీదు రాజుగా ఉండి, చక్రవర్తిగా ఉండి, అధిపతిగా ఉండి, ఆయనకి బాహుబలము తక్కువ లేదు, అధికారము తక్కువ లేదు, ధనము తక్కువ లేదు, ఐశ్వర్యము తక్కువ లేదు, అంతస్తు తక్కువ లేదు, హోదా తక్కువ లేదు. అన్ని కూడా అతని స్థాయికి మించినవే ఆయన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఆయన ఆ స్థాయిలో ఉండి కూడా ఆయన చేసే ప్రార్థన ఏంటంటే, ప్రభువా నీ జన్మ వేడుక ఆ దేవుని కానుక, జీవించు కలకాలం యేసులో నీవిక. నీ జన్మ వేడుక ఆ దేవుని కానుక, జీవించు కలకాలం యేసులో నీవిక. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు మై డియర్ యారోన్. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు మై డియర్ యారోన్. నీ జన్మ వేడుక ఆ దేవుని కానుక, జీవించు కలకాలం
యేసులో నీవిక నీ జన్మ వేడుక. తన కంటి పాపలాగా నిన్ను కాచెనేసయ్యా, తన రెక్కల నీడలో నిన్ను దాచునేసయ్యా. తన కంటి పాపలాగా నిన్ను కాచెనేసయ్యా, తన రెక్కల నీడలో నిన్ను దాచునేసయ్యా. వాక్యమును ధ్యానించు, మోకరించి ప్రార్థించు, క్రీస్తుకై సాక్షిగా జీవించు నీవిలాగా. నీ జన్మ వేడుక ఆ దేవుని కానుక, జీవించు కలకాలం యేసులో నీవిక నీ జన్మ వేడుక. దేవుని మీద ఆశపడ్డారు. దేవుడు ఆశను తీర్చే దేవుడు. దేవుడు నమ్మకస్తుడు. ఎందుకంటే వారికి తెలుసు అబ్రహాముకు తోడుగా ఉన్న దేవుడు, ఇస్సాకుకు తోడుగా ఉన్న దేవుడు, యాకోబుకు తోడుగా ఉన్న దేవుడు మాకు తోడుగా ఉంటాడు. వారి యొక్క విశ్వాసము వారి కుటుంబాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా కూడా చదవచ్చు. ఇక్కడ 2 తిమోతి 1:5 కూడా తల్లి యొక్క విశ్వాసం గురించి ఇక్కడ మనం నేర్చుకోవచ్చు. పౌలు గారు అంటున్నారు, దేవుని అందరి విశ్వాసంతో రాజాజ్ఞకు భయపడలేదు. ఇక్కడ యూనిక్లో ఉన్న అదే విశ్వాసంలో తిమోతి లాగా మన పిల్లలను కూడా పెంచాలి. తిమోతిని ఏ రీతిగా అయితే దైవజనుడు పౌలు గారు గొప్ప విశ్వాసం, నిష్కపటమైన విశ్వాసము నీలో ఉందని చెప్తూ ఉన్నాడు, అలాంటి సాక్ష్యము మనము మా పిల్లలు కూడా సాక్ష్యం కలిగి జీవించాలి. హల్లెలూయా. ఇది రాజాజ్ఞకు భయపడని విశ్వాసం, ఇది దేవుని అందరి విశ్వాసం. భయపడుతూ ఉన్నారు చాలా మంది, దేవుని దగ్గరికి రావడానికి భయపడుతున్నారు. కానీ దేవుడు నిన్ను పిలుస్తా ఉంది, నిన్ను భయపెట్టడానికి కాదు. ఒక విషయాన్ని గురించి మీకు మాట చెప్తా. ఇది సంసోను యొక్క పుట్టుక గురించినటువంటి సంగతి. ఈ సంగతిలో ఒక విశేషణ పెట్టబడింది. ఏమిటంటే మనోహ అతని భార్య ఏమేమి చేస్తాడో మేము తెలుసుకోవాలి, వాని కొరకు మేము ఏమేమి చేయాలి మేము తెలుసుకోవాలి అని చెప్పి మాటను చదివి నేను ఈ యొక్క చిన్న ప్రార్థనతో ఇంకా కార్యక్రమం ముగిస్తాను. చదువుకున్న మాట 8వ వచనము 13వ అధ్యాయము. అందుకు మనోహ, నా ప్రభువ ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో వారికి కలిగింది. కాబట్టి దేవుని బిడ్డలారా, మొదటిగా తల్లిదండ్రులైన వారు వారి బిడ్డలను దేవుల్లో ఎలాగ పెంచుకోవాలో వారు తెలుసుకోవాలి. రెండవది, ఆ బిడ్డను వారి దేవుని కొరకు ఎలాగ వారు విశ్వసించినప్పుడు ఎలాగ వారు ప్రవర్తించాలో వారు నేర్పించాలి. కాబట్టి ఈ యొక్క విధానాన్ని బట్టి సంసోను దేవుని కొరకు నిలబడగలిగాడు. తాను పడిపోయినప్పటికీ తిరిగి లేచి ప్రభు కొరకు జీవించగలిగాడు. అట్టి కృప, అట్టి దీవెన నేడు మన బిడ్డలకు ప్రభు అనుగ్రహించి వారు క్రైస్తవ జీవితంలో ముందు కొనసాగాలని, మరి ముఖ్యంగా రవి కీర్తిలు వారి బిడ్డలను వారు వాక్యాన్ని తెలుసుకొని వారి బిడ్డలను వాక్య సంగతులు నేర్పించాలని జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి యొక్క వాక్యం మన వెనుకల్లో దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్. కన్నా నా బుల్లి నాన్న, నా బుడ్డి బొమ్మ నీవేలే నీవేలే. నా చిన్ని ప్రాణం పోసింది నీలా, నా చిట్టి లోకం నీవేలే నీవేలే. నీ పోసినవో ఓ పాల పువ్వు, నువ్వు
నవ్వుతుంటే దీపాల రేవు, నీ ముద్దు మాము మా పొద్దు చాము, నిన్ను చూస్తూ ఉంటే కన్నార్పలేము. హ్యాపీ బర్త్డే టు యూ చిన్నారి నీకు, హ్యాపీ బర్త్డే టు యూ వందేళ్ళు నీకు, హ్యాపీ బర్త్డే టు యూ చిన్నారి నీకు, హ్యాపీ బర్త్డే టు యూ వందేళ్ళు నీకు. అక్షరాంలో మీరు ఎలాగో ఆ బిడ్డను ప్రభు ఈ లోకానికి పంపించాము, ఆ సంగతులు తొందరగా తెలుసుకుంటే ప్రభు చూపించండి. ఆ బిడ్డని యొక్క సంగతులు నేర్పించి ప్రభు చూపించండి. ప్రభు ఎదుగుచుండగా గోరింట పండే నా కడుపున గోరంత వరమే నీలా ఇలా, గారాల పట్టి నీవే కదా ఈ అమ్మకున్న నిధి సంపద. దోగాడుతుంటే నీ సంబరం, దోబుచులాడే బృందావనం. కుమారు తిరిగి ఆస్వాదించి ఇవ్వబడినటువంటి ప్రభునైనా అయా ప్రశాంతిని బట్టి అలాగన ప్రభునైనా మరి కుమారుడుగా అయా ప్రభునైన శరీరం బట్టి మీకు అన్నారు. ఆ బిడ్డ పుట్టినరోజులు జరిగించినటువంటి విశేషాన్ని బట్టి కృతజ్ఞత దయచేయము. బయట ప్రార్థన చేసిన వారి విషమించిన ప్రకారం ప్రార్థన చూపించను. రాజ్యము శక్తి కుమారుడు కృపయు సదాకాలం చెందబడకరం సకల పుస్తకం చిన్నారి నీకు, హ్యాపీ బర్త్డే టు యూ వందేళ్ళు నీకు. ఉయ్యాలలుగే మా పుణ్యమే, ఊపిరిగా సాగే ఈ బంధమే, నాలాలి పాటే నీ అల్లరే, నే దాచుకున్న జాబిల్లివే, నీ తప్పటడుగే సంగీతమే, నీ తట్టుకోలేని సంతోషమే, నీ తప్పటడుగే సంగీతమే, నీ తట్టుకోలేని సంతోషమే. నా కన్న ప్రేమ నీకున్న సీమ, వర్ధిల్లు నువ్వు వందేళ్ళు నువ్వు. హ్యాపీ బర్త్డే టు యూ చిన్నారి నీకు, హ్యాపీ బర్త్డే టు యూ వందేళ్ళు నీకు, హ్యాపీ బర్త్డే టు యూ చిన్నారి నీకు, హ్యాపీ బర్త్డే టు యూ వందేళ్ళు నీకు. కన్నయ్యా 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 కన్నయ్యా. పసివాణ్ణయ్యా నీకై పరుగే నేర్చా నీకై, పగలే తెచ్చా వెన్నెలనే, మల్లిగ విరిసా నీకై జల్లుగా కురిసా నీకై, మంచుగా మార్చా వేసవినే, హరివిల్లును బైకుగా మార్చేసి తిరిగేద్దాం, జాబిల్లిని మైకుగా చేసేసి పాడేద్దాం పాడేద్దాం. కన్నయ్యా నా హృదయం నువ్వేరా, కన్నయ్యా నా ఉదయం నువ్వేరా, కన్నయ్యా నా లోకం నువ్వేరా, కన్నయ్యా నా ప్రాణం నువ్వేరా.
దాస్తా, కంటికి రెప్పగ నిన్నే కాస్తా. లోకమే ఏకం కాని గెలుపే నాదిగా చేస్తా. ఓడుతూ అచ్చు నీలాంటి మా బాబుని ఆ
చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు, బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు, చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మాధన ధాన్యాలు. ఎదగాలి ఇంతకు ఇంత ఈ పసికోనా, ఏలాలి జగమంతా ఎప్పటికైనా, మహారాజులా జీవించాలి నిండు నూరెళ్ళు. సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు. జాబిల్లి 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 మంచి జాబిల్లి జాబిల్లి జాబిల్లి. నాలో మురిపెమంతా పాలబువ్వై పంచని, లోలో ఆశలన్నీ నిజమయ్యేలా పెంచని, మదిలో మచ్చలేని చందమావే నువ్వని, ఊరు వాడ నిన్నే మెచ్చుకుంటే చూడని, కలకాలము కను పాపల్లే కాసుకొని, నీ నీడలో పసిపాపల్లే చేరుకొని, సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు, బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు, చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మాధన ధాన్యాలు. వేశా మొదటి అడుగు అమ్మ వేలే ఊతగా, నేర్చా మొదటి పలుకు అమ్మ పేరే ఆదిగా, నాలో అణువు అణువు ఆలయంగా మారగా, నిత్యం కొలుచుకోన అమ్మ రుణమే తీరగా, తోడుండగా నన్ను దీవించే కన్న ప్రేమ కీడన్నదే కనిపించే నా ఎన్నడైనా. సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు, బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు, చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మాధన ధాన్యాలు. ఎదగాలి ఇంతకు ఇంత ఈ పసికోనా, ఏలాలి జగమంతా ఎప్పటికైనా, మహారాజులా జీవించాలి నిండు నూరేళ్ళు. సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరులంట. నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి, నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గను గిల్లేసి, ఉగ్గును పట్టి ఊయలను పే అమ్మాలనా, ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దీవేనా. అమ్మ పాడే
చినుకులకి నీలి నింగి అమ్మ, మొలిచే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మ, వీచే చల్లని గాలులకి పూల బొమ్మ అమ్మ, ప్రకృతి పాడే పాటలకి ఎలకోయిలమ్మ, సృష్టికి మూలం మమ్మతనం, సృష్టికి మూలం మమ్మతనం, సృష్టించలేనిది అమ్మ గుణం. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరునంట. నింగిని తాకే మేడలకి పునాది రాయి అమ్మా, అందం పొందిన ప్రతిశిలకి యులిగాయం అమ్మా, నింగిని తాకే మేడలకి పునాది రాయి అమ్మా, అందం పొందిన ప్రతిశిలకి యులిగాయం అమ్మా, చీకటి చెరిపే వెన్నెలకి జాబిల్లి అమ్మా, లోకం చూపే కన్నులకి కంటి పాప అమ్మా, అమ్మంటే అనురాగ జీవని, అమ్మంటే అనురాగ జీవని, అమ్మ ప్రేమే సంజీవని. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, నమ్మ అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరునంట. నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి, నిండు జాబిలి చూపించి నోటితో బుగ్గను గిల్లేసి, ఉక్కును పట్టే ఊయలలోపే అమ్మ లాలలా, ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దీవేనా. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, నమ్మ అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరునంట. నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి, నిండు జాబిలి చూపించి నోటితో బుగ్గను గిల్లేసి, ఉక్కును పట్టే ఊయలలోపే అమ్మ లాలలా, ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దీవేనా. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, మా అమ్మ పాడే లాలి పాట. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి, కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి. సొగులాడి స్వప్న సుందరి నీ మడత చూపు మా పటేల మల్లె పందిరి, రచ్చరాజ కుందె ఊపిరి నీ వంక చూస్తే గుంటలోన నీరు తిరిగిరి. నడుములోన తూట పెట్టి తుపాకి పెంచినామి తింగని చిట్టి, మగజాతి నట్ట మడత పెట్టి ఆ కుర్చీని మార్చబెట్టి దానికేమో మేకలిస్తివి, మరి నాకేమో సన్న బియ్యం నువ్వు కలిస్తివి. మేకలేమో వందలుగా మందలుగా పెరిగిపాయ, నాకిచ్చిన నూకలేమో ఒక్క పూట కరిగిపాయ. ఆడపచ్చరాళ్ళ జూకాలిస్తివి, మరి నాకేమో చుక్కగళ్ళ కోకలిస్తివి. దాని చెవిలో తూకాలేమో తగా తగా మెరిసిపాయ, నాకు పెట్టిన కోకలేమో పీలికలై సిరిగిపాయ. ఏం రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి, ఏం
రసిక రాజు ఓ మరి నా దాసు బాబా నీతో ఎప్పుడింత కిరికిరి ఆ కుర్చీని మార్చబెట్టి సొగులాడి సప్న సుందరి నా పటేల మల్లె పందిరి రచ్చరాజు కుందె ఊపిరి గుండెలోన డీడి 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 డీ. ఏందంతా చూస్తున్నా ఇక్కడ ఎవడ బాధలు కాడే లిరిక్ రైటర్ రాసుకోండి మాడతెట్టి పాడండి. హే రంగులే హే రంగులే నీ రాకతో లోకమే రంగులై పొంగెనే ఇంతలే కేరింతలే నీ చేతిలో చెయ్యగా ఆకాశం అందనే స్నేహమే మెల్లగా గీతలే దాటెనే కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే ఊహకే అంతని సంగతేదో జరిగే ఈ క్షణం అద్భుతం అద్భుతం సమయానికి తెలిపేదెలా మన వైపు రాదని దూరమై పొమ్మని చిరుగాలిని నిలిపేదెలా మన మధ్యలో చేరుకోవద్దని పరిచయం అయినది మరో సుందర ప్రపంచం నువ్వుగా మధువనం అయినది మనసే చలి చైత్రం